అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు. మొక్కుబట్టుక సంధ్య మునసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్తంబు విరచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు. ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు. చిత్తమన్య స్థలంబునా చేరకుండా, నీ పదాంబోజములందు నిలుపగలమే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, భూలోకములో గల యాత్రలన్నీ చేయవచ్చును, ముఖ్యమగు నదులన్నింటా స్నానము చేయవచ్చును, సంధ్యావందనాది సత్కర్మలు చేయవచ్చును, జపమాల త్రిప్పవచ్చును, వేదములను విడమర్చి అర్థము చెప్పవచ్చును, యజ్ఞయాగాదులు చేయవచ్చును, కోట్లు లక్షలు ధనమును దానము చేయవచ్చును, నిష్ఠతో ఆచారములను సాగించవచ్చును. కానీ ఇతర స్థానములకు పోకుండా మనస్సును నీ పాదపద్మములందే నిలుపగలమా?